న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 21, 22, 23 డివిజన్ల ప్రజలకు శుభవార్త. దశాబ్ద కాల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు. బ్రిటిష్ కాలం నాటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నీదా నాదా సై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి ఇచ్చి పడేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇంకా ఎన్నాళ్ళు మీ జెండా కూలి బతుకులంటూ జనసేనను ఉతికేసిన రాజా. విలువలు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. వైసీపీ రాజకీయాల ప్రయోజనాల కోసం కాపు జాతిని అడ్డు పెట్టుకుంటే సహించం. కాపులకు రిజర్వేషన్లు అసాధ్యమన్న జగన్ ను నాడు ఎందుకు ప్రశ్నించలేదు? కాపు సమాజ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సమావేశంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్. రాజమహేంద్రవరం 21, 22, 23వ డివిజన్ల ప్రజలు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న భూగర్భ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని ప్రధాన మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండడం, డ్రైనేజీలు పొంగి పొర్లడం, దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తి గోదావరి ప్రాంతాలైన 21, 22, 23 స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా భూగర్భ డ్రైనేజీ మార్గాన్ని గుర్తించి ఆధునిక యంత్రాల సహాయంతో డీసిల్టింగ్ పనులు చేపట్టించారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన మట్టి వ్యర్థాలను తొలగిస్తూ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోదావరి గడ్డున జరుగుతున్న ఈ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో మురుగునీటి నిల్వ సమస్యలు పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించడమే తమ లక్ష్యమని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోవడం వల్ల 21, 22, 23 డివిజన్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గోదావరిలోకి నేరుగా కలుషిత జలాలు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వలన మురుగునీటి ప్రవాహం మెరుగుపడి ప్రజారోగ్య సమస్యలు తగ్గుతాయని, పరిసరాలు పరిశుభ్రంగా మారతాయని పేర్కొన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రతి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులు ఆయన వెంట ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలు, హద్దులు దాటిన వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జనసేన నేతలు, ముఖ్యంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, వారు ఉపయోగించే భాష ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్న భాషను పార్టీ నేతలు అనుసరిస్తున్నారని విమర్శించారు. మంత్రి కందుల దుర్గేష్ పదవుల కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని సూచించిన రాజా, ఎమ్మెల్యే పంతం నానాజీ తన స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై చిల్లర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు సమావేశమైతే దానిపై అనవసర విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. రాజకీయాల్లో హుందాతనం, సంస్కారం అవసరమని, ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న రాజా, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. చివరగా రాజకీయ నాయకులు సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలని, వ్యక్తిగత దోషంలో కులాల పేరుతో విమర్శలు చేయడం మానుకోవాలని జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. చాలా మంది అభిమానించారు. సరే, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన ఈ రాజకీయాలతో మనకి సెట్ అవ్వదేమో అనేటువంటి ఉద్దేశంతో దూరంగా ఉన్నారు. చిరంజీవి గారి యొక్క చరిష్మాను ఉపయోగించుకొని ఆయన వేసినటువంటి దారిలో ఆయనను అభిమానించినటువంటి వాళ్ళే అభిమానించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కేవలం పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూస్తే ఆయన ఎక్కడి నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చాడు, ఏ రకంగా ఇన్ని కోటాను కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, ఇవాళ ఇంత ప్రజల్లో నుంచి ఒక ఫ్యాన్స్ కింద ఆయనకి ఏర్పడినటువంటి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చిందనేది అనుమానం లేకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఆయన కానీ మేము కానీ మరి ఇవాళ బాధ అనిపించేటటువంటి విషయం ఏంటి అంటే, ఎందుకు అసలు భాషని పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి సహజం. ఈవేళ మొదలైనటువంటిది కాదు ఇది. రాజకీయాలు పుట్టినప్పటి నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటివి ఒక సద్విమర్శ కింద ఉండాలి. మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి భాష ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. సమాజానికి ఏ రకమైనటువంటి సందేశం మనం ఇస్తూ ఉన్నాం అనేటువంటిది మన అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఒక క్రికెటర్ని కావచ్చు, ఒక సినిమా స్టార్ని కావచ్చు, రోజుకి వేళ రాజకీయాల్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క భాష మితిమీరిపోతూ ఉంది. మరి దిగజారుడిగా చౌకబారు మాటలు, ఏదో వీధి రౌడీలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి మూలాలు ఏంటి అని చెప్పి చూస్తే స్వయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే, ఒరే వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, కాపు ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మాట్లాడతాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఆ భాష మాట్లాడతాడో, నాయకుడు ఏ దారిలో నడుస్తాడో ఖచ్చితంగా వెనకాల ఉండేటటువంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి భాషని అలవరుచుకుంటారనేటువంటి దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ పోటీ పడతా ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు. నేను ఒక మాట మాట్లాడితే దానికి అంతకు మించినటువంటి బూతులో, లేకపోతే అంతకు మించి దిగజారినటువంటి మాటలో మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇవాళ వైసీపీ పార్టీలో దాదాపుగా ఒక 9 మంది మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వివిధ హోదాలలో ఓ గౌరవప్రదమైనటువంటి పదవుల్లో పనిచేసినటువంటి వాళ్ళు, 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కలిసి ఒక చోట సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కాపు సామాజిక వర్గాన్ని ఏ రకంగా మన వైపు ఆకర్షించుకునేటట్టుగా చూడాలి, తిరిగి
కాపు సామాజిక వర్గానికి మేలు జరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక చక్కటి సమావేశం జరిగితే దాని మీద ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఆందోళనతో కేవలం ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఏం చేస్తున్నారయ్యా, నిద్రపోతున్నారా, పడుకుంటున్నారా, అంతమంది కలిసి నా మీద విమర్శిస్తుంటే, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇన్ని రకాల సమస్యలు వస్తుంటే ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని అవతల వాళ్ళు వేలెత్తి చూపిస్తుంటే మీరు మాట్లాడరా, మీకు గొంతు రాదా, మీరు మౌనంగా ఎందుకుంటారు, నేనే ప్రతిసారి స్పందించాలా అని చెప్పనంటే అదేదో సినిమాలో చూస్తాం మనం. పద్మశ్రీ బ్రహ్మానందం గారు కమెడియన్, ఓ ప్రముఖ కమెడియన్, నాగార్జున గారు చూస్తున్నారా నన్ను అని అడుగుతాడు, మార్కులు వేయండి అని అడుగుతాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలని మీరు మాట్లాడరా, మీరు ఎందుకు మౌనంగా ఉంటారని అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు నన్ను చూస్తున్నారా అని చెప్పి కెమెరా ముందు నుంచునేటటువంటి కార్యక్రమం చేస్తారు. నిజానికి ఈవెన్ దుర్గేష్ గారు లాంటి నాయకులకు కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకి జరిగింది తప్పు, దాని మీద ప్రభుత్వం తప్పు ఒప్పుకుని ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి తప్పితే మనం ప్రతిపక్షాల మీద ప్రతిదాడి చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళ ముందు మాట్లాడలే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పాపం లబోదిబ్బమని గుండెలు బాదుకుని వీళ్ళని మాట్లాడటం మొదలు పెడతాడో వెంటనే వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేయడం. అధికారం కోసం కాకుండా సమాజం కోసం నీతి నిజాయితీ విలువలకు ప్రతీకగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేన నాయకుడు వై శ్రీనివాస్ కొనియాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ దని అన్నారు. కాపు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని విమర్శించిన శ్రీనివాస్ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి వేలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడిందన్నారు. కాపు విద్యార్థుల విదేశీ విద్యా సహాయాన్ని నిలిపివేసి వారి ఆశయాలకు గండి కొట్టిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించి అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కాపు భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు నిధులు కేటాయించి తిరిగి ప్రారంభించడం ద్వారా కాపు సమాజ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదా అని వైసీపీ నాయకులను ప్రశ్నించిన ఆయన జగ్గంపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించినప్పుడు ప్రస్తుతం విమర్శలు చేస్తున్న నాయకులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించే వైసీపీ కాపు నాయకులు ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను గుర్తించారని సూచించారు.
సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కార్డును ఉపయోగిస్తున్న నాయకులకు కాపు వర్గాల ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజంగా కాపులపై ప్రేమ ఉంటే వైసీపీలో ఎన్నో కీలక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, దమ్ముంటే ఆ ప్రకటనను జగన్మోహన్ రెడ్డితో చేయించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మీరు దాంట్లో మంత్రులుగా పనిచేసి ఉన్నారు. మరి ఆ రోజు కాపుల యొక్క ప్రయోజనాలు కానీ, కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మీరు ఎందుకు మాట్లాడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో కాపులకు రిజర్వేషన్ అమలు చేయడం కుదరదని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజున మీరు కాపుల ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి ఈడబ్ల్యూసి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేసినడం కానీ, కాపుల పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి పథకం కింద 2 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలని ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అమలు చేసి ఉంది. ఆ రోజున మీరు అందరూ మాట్లాడింది ఏంటంటే కాపు కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది, మీరు డిమాండ్ చేయడం జరిగింది. అప్పట్లో 100 కోట్లు కేటాయిస్తే మీరు 1000 కోట్లు కావాలని అడిగారు. 1000 కోట్లకి మీ డిమాండ్కి అనుగుణంగా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం 100 కోట్లకి మరో అదనంగా 400 కోట్లని ఇవ్వడం జరిగింది. వెరసి మొత్తం 500 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇవ్వడం జరిగినటువంటి విషయం మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉన్నాం. మరి మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూసి స్కీమ్ కానీ, కాపు విద్యార్థులకు విధించినటువంటి విదేశీ రుణం కానీ, స్వయం ఉపాధి పథకం కానీ, సివిల్ సర్వెంట్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏ పథకం మీరు అమలు చేయకుండా ఈ రోజున కొత్తగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాం. కేవలం మీ రాజకీయ నిరుద్యోగం కోసం కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేయడంతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశాలు లేని పరిస్థితుల్లో కులాల చిచ్చుని రాజేసి చలి కాకూడనటువంటి చూస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ప్రత్యేకించి కాపు యువత కానీ గమనిస్తూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాని గురించి కమ్యూనిటీకి ఏం చేశారని అడుగుతున్నాం. మీరు ఇవాళ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎవరిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేస్తూ ఉన్నారు? ఇవాళ జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మీరందరూ కూడా ఊడిగం చేస్తున్నది, బానిసత్వం చేస్తున్నది మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో రకాలటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, ఇది కూటమిలో కలిసి ఉండటం వల్ల, కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి దాంట్లో భాగస్వామ్యం వల్ల ఇవాళ ఇన్ని పథకాలని ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతూ ఉన్నాం. మరి గతంలో మీరు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి టైంలో ఏ రోజైనా ఒక ప్రాజెక్టుని కానీ తీసుకురావడం జరిగిందా? ఏ రోజైనా సరే నిరుద్యోగుల కోసం మీరు ఏ నిర్ణయాలను తీసుకోవడం జరిగిందా? కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మీరు కాపులకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ చేసింది ఏమీ లేదు. కాబట్టే మొన్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి మీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా కూడా మీకు బుద్ధి రానటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం.
బీసీ నాయకుడు పీతా రామకృష్ణ అరెస్ట్ ముమ్మాటికి అక్రమమని, ప్రభుత్వ అన్యాయాలపై, ప్రజాప్రతినిధుల అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం. వైసీపీ నాయకులపై కక్ష సాధించడానికే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని సురేష్, దాసి వెంకట్రావు, అనంతలక్ష్మి, అమీర్ పాషా, ఎండి కరీం ఖాన్, ఆర్ఏ చిన్ని, సూరిబాబు, హసీనా బేగం మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని, పీతా రామకృష్ణపై ఎటువంటి కేసులు లేకపోయినా పీడీ యాక్ట్ ప్రయోగించారని ఆరోపించారు. దళితులు, మైనార్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మసీదులు, షాదీఖానాలు, కబ్రస్థాన్ అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని అమీర్ పాషా విమర్శించారు. ఈ విషయం మీద పితాని రామకృష్ణకి అక్రమంగా అరెస్టు చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియపరుస్తూ, దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కుటుంబానికి మన మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు అండగా ఉంటారని తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ రాజమండ్రిలో కానీ భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజ్యాంగం నడుస్తుంది అనడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం యొక్క కుటిల రాజకీయాన్ని బయట పెడుతున్నారో, వాళ్ళ కుట్రల్ని, కుతంత్రాలని అడ్డుకుంటున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను తొక్కడమే మెయిన్ ఎజెండా. అభివృద్ధి అన్నది పక్కన పెట్టేశారు, అభివృద్ధిని తొంగలో తొక్కేశారు. ఎటువంటి అభివృద్ధి లేదు రాజమండ్రిలో. మార్గాని భరతరామ్ గారిని చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాడు. ఆయన ఎన్నో సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాడు. వాటిని ఈ రోజు పితా రామకృష్ణని అరెస్ట్ కారణం ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ మీరు తీయించలేదా? మా వైపు 1, 2 ఉన్నాయేమో, మీ వైపు ఎంతమంది ఉన్నారు రౌడీ షీటర్లు? రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు పితా రామకృష్ణ కుటుంబానికి ఎవరు ఆర్థికంగా నిలబడతారు? ఒక ఇంటి పెద్ద అరెస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇది ఆలోచిస్తున్నారా మీరు ఏమన్నాను? ఇప్పుడు సవాల్ విసిరేది మీరే. 40వ వార్డులోకి రండి, చూసుకుందాం. సవాల్ విసిరినతను మీరు చేశారు. పక్కన ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఆ సింహాద్రి వెంకట అన్న అతను సవాల్ విసిరి 42 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరనీయము అన్నప్పుడు అతని మీద కేసు కట్టారా మీరు? కేసు కట్టరు. అతని మీద కేసు కట్టకుండా ఎవరైతే వెళ్ళి మేము వచ్చాము చూడండి అన్న వాళ్ళ మీద కేసు కడతారు. అది పాత కేసులు కొట్టేసి 2 కేసులు పెండింగ్ లో ఉంటే కావాలని కక్షపూరిత రాజకీయం మాత్రమే చేస్తున్నారు మీరు. ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, భారత రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కాదు, అన్ని కులాలకి సంబంధించిన రాజ్యాంగం ఇవాళ ప్రపంచ దేశాలన్నిటిలో క్రోడీకరించి స్టడీ చేసి భారత రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉంటే నా ప్రజలు సఖ్యక్షేమంగా ఉంటారని చెప్పి మహానుభావుడు రాసి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని, దళితుల మీద దాడులని, మామూలు ఈ విధమైనటువంటి హింసాకాండ చేస్తున్నారనే దళితులు ఇవాళ ఓటు బ్యాంక్ ఇచ్చింది కూడా అంబేద్కరే. అంబేద్కర్ ఒక దళితుడికే ఇవ్వలేదు ఓటు బ్యాంకు, మొత్తం అన్ని క్యాస్ట్లకి ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇవాళ ఇంతకు ముందు ఓటు బ్యాంక్ ఎలా ఉండేది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకే ఉండేది ఓటు బ్యాంకు. అలాంటి ఓటు బ్యాంక్ కాదు, మొత్తం అందరికీ ఓటు బ్యాంక్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు మహానుభావుడు అంబేద్కర్. అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో బుక్ రాజ్యాంగం అని చెప్పి దళితుల మీద ఊసకోతకు వచ్చి దళితులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. ఈవేళ దళితులుగా పుట్టడమే తప్ప, మేము దళితులుగా పుట్టకూడదా? దళితులుగా బతకూడదా? దళితులుగా చదవకూడదా? ఆఫీసర్లు అవ్వకూడదా? ఈ విధమైనటువంటి క్యాడర్ మాకు వచ్చింది కాబట్టి మాకు చదువు, కూలి పని తప్ప వేరేలో ఏం లేదు. మాకు ఇంకా చదువుకుంటాం, లేకపోతే కూలి పనికి వెళ్తాం. మాకు ఉన్నవాళ్ళు చదివిస్తారా, లేనివాళ్ళు కూలి చేసుకుని పోతారు. అటువంటి రాజ్యాంగంలో పుట్టినటువంటి దళితులు ఈవేళ హాయిగా స్వేచ్ఛగా బతకడానికి రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప, ఇప్పుడు ఇవాళ మీరుంటారు, రేపు పొద్దున్న ఇంకొకరు వస్తారు. ఎవరు వచ్చినా ఇవాళ మన స్వతంత్రం వచ్చి 75
సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాలు 3 పార్టీలు వచ్చాయి. జనతా పార్టీ అని, ఆ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ అని ఇలాంటివి వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ మేము ఉన్నాం. ఆ పార్టీలో స్వేచ్ఛా స్వాతంత్రం ఉండి స్వేచ్ఛగా బతకాలన్న ఉద్దేశంలో దళితులకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి కదా. దళితులు కూడా, మేము కూడా సమాజంలో దళితులు అంటే ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళమే కదా. మాకు కూడా రాజ్యాంగం రాష్ట్రంలో ఏం నడుస్తుంది రాష్ట్ర ప్రజలందరూ గమనించమని ఒకసారి నేను ఈ మీడియా సుముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టి మన డిప్యూటీ సీఎం పిపిపి గారు, పిఠాపురం పీతాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన రెచ్చగొట్టి ధోరణి అండి. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేస్తారంటే, నిన్న కాక మొన్న ఎవరో మన పంతనానాజీ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడక అని సంబోధిస్తున్నాడంటే, అసలు మీ రౌడీలు గోండాలు మీ పార్టీలో ఉన్నారు. ఏదో కాలం కలిసి వచ్చి ఈవీఎంల ద్వారా 3-4 పార్టీలు వేసుకుని మీరు ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హోంమంత్రిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఏమని, లాండ్ ఆర్డర్ నాకు ఇవ్వండి, హోంశాఖ నాది కాదు, హోంశాఖ నాకు ఇవ్వండి అంటే వనిత గారు హోంశాఖ పేల్యూరనే కదా మీ ఉద్దేశం. ఈరోజు ఒకటండి, ఆ రోజు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని 3 పార్టీలు కలిపితేనే కానీ ఎమ్మెల్యే అవ్వలేదండి. వాళ్ళు లోకేష్ గారు కూడానే 2019లో ఓడిపోయాడు. ఆయన 2014 వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి తీసుకున్నాడు. జనాల నుంచి ఏం రాలేదండి, ఇప్పుడే అది 3 పార్టీలు కలిపితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మలేరియా అవగాహన మాసోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో మలేరియా మరియు ఇతర వాహక జనిత వ్యాధులపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ వివి దుర్గా ప్రసాద్ ప్రారంభించి మలేరియా నివారణ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, సమాజ భాగస్వామ్యంతో మలేరియా నిర్మూలన సాధ్యమవుతుందని వివరించారు. కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎంఎస్ రాజు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వాహక జనిత వ్యాధుల వ్యాప్తి విధానాలు, లక్షణాలు, చికిత్సా పద్ధతులు, నివారణ చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల పెంపక కేంద్రాల నిర్మూలన, దోమతెరల వినియోగం, వ్యక్తిగత రక్షణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. మలేరియా నిర్మూలనలో వైద్య విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె శివప్రసాద్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వారానికి ఒకరోజు డ్రై డే పాటించడం ద్వారా దోమల పెంపకాన్ని అరికట్టవచ్చని తెలిపారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులు దోమల జీవన చక్రం, మలేరియా వ్యాప్తి విధానం, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, సకాలంలో చికిత్స అవసరాన్ని ప్రతిబింబించే పోస్టర్లను ప్రదర్శించారు. ఈ పోస్టర్లు ప్రజారోగ్య సందేశాలను సమర్థవంతంగా చాటి చెప్పాయి. అలాగే మలేరియా నివారణ, నిర్మూలన కార్యక్రమంలో తమ వంతు కృషి చేస్తామని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధ్యాపకులు డాక్టర్ వి సూర్యారావు మాట్లాడుతూ మలేరియా నివారణ ఒక్క వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదని, వివిధ శాఖల సమన్వయంతోనే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందినప్పుడే ఇలాంటి కార్యక్రమాలు మరింత ఫలప్రదంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దీప్తి, డాక్టర్ ప్రశాంత్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ భరత్ రాజ్, సామాజిక శాస్త్ర ఉపన్యాసకులు మూర్తి, ప్రసన్న, శాస్త్రి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ విజయ్ తో పాటు ఇతర విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వహణ బృందాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు అభినందించారు. మలేరియా మరియు ఇతర వాహక జనిత వ్యాధుల నియంత్రణ, నిర్మూలనకు ఇటువంటి నిరంతర అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి. నేను, నా కుటుంబం, నా గ్రామం
మరియు నా సమాజం ఆరోగ్యం కోసం ఈ రోజు పూర్తిగా బాధ్యతతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో ఎక్కడా నీరు నిల్వ ఉండనివ్వను. దోమలు పెరగకుండా ప్రతి వారం డ్రైడే పాటిస్తూ శుభ్రతను కాపాడుతాను. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుంటాను. డాక్టర్ సూచించిన మందుల కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి రక్షణ కోసం దోమతెరలు మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ క్రీస్తు శేషులు గుత్తుల మురళీధర్ రావు జయంతి సందర్భంగా లాలా చెరువు సమీపంలోని స్వర్ణాంధ్ర ట్రస్ట్ లో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రాలు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కీర్తిశేషులు గుత్తుల మురళీధర్ రావు జయంతి సందర్భంగా లాలా చెరువు సమీపంలోని స్వర్ణాంధ్ర ట్రస్ట్ లో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ మురళీధర్ రావు తనకు అత్యంత సన్నిహితులని, పార్టీ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. అలాగే స్వర్ణాంధ్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబులను అభినందిస్తూ గత 30 సంవత్సరాలుగా పేదలకు నిరంతరంగా అన్నదానం చేయడం గొప్ప సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరత్ రామ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు సతీమణి కోటేశ్వరి, కుమారుడు హర్ష, కుమార్తె రమ్య, మార్గని సురేష్, అజ్జవరపు మరిదయ్య, దాసి వెంకట్రావు, నల్లిమిల్లి సత్తిరెడ్డి, సంసాని చంటిబాబు, సూరిబాబు, సుభాని, ఉమా యాదవ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈరోజు నాన్నగారి జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాన్నగారు 50 వార్డ్ కార్పొరేటర్గా ప్రజలకి ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రజల సమస్యలే ఆయన సమస్యలుగా భావించి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ప్రజాసేవ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం మా కుటుంబానికి ఎంతో తీరని లోటు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, వారి కుటుంబానికి ఎంత లోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కరికి కూడా అదే లోటు. ఆ రోజు గతంలో తెలుగుదేశం పార్టీ హవా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో 50వ వార్డులో గుత్తుల మురళి గారు కార్పొరేటర్ అవ్వడము, కార్పొరేటర్ అయిన తర్వాత ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారో మనం అందరం కూడా చూసాం. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదలందరికీ కూడా జగనన్న ఒక అభయ హస్తం లాగా ఉండడం అనేది
వాస్తవము. మనము పేదలందరూ కూడా ఆ పథకాలు తీసుకోవడం కూడా ఇవాళన్న రోజుకి కూడా గుర్తుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఇదే రోడ్డు చూస్తే సన్న రోడ్డు ఉండేది, అవునమ్మా. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి ప్రధానమైన రోడ్డు, క్వారీ ప్రాంతానికి వెళ్ళే ప్రధానమైన రోడ్డు, దీన్ని డబుల్ రోడ్డు చేశాము. అప్పుడు కూడా గుత్తుల మురళి గారు నాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసేవారు ఈ రోడ్డు విషయంలో. మరి చాలా అద్భుతంగా ఈ రోడ్డును తయారు చేశారు. అదేవిధంగా యోగా సెంటర్ ఆ బొమ్మలు కూడా పెట్టాం. అక్కడ క్వారీ జంక్షన్లో అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ కూడా పెట్టాం. అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టి అక్కడ పార్లమెంట్ నమూనాతో తయారు చేశాం. అభివృద్ధిలో రాజమహేంద్రవరాన్ని పరుగులుగా కట్టించాం. కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా, జగనన్న కూడా దగ్గరికి కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. సో పూర్తి స్థాయిగా అండగా ఉంటాము. గుత్తుల మురళి గారి యొక్క తనయుడు కానీ శ్రీమతి గారు కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బాధ్యతలు తీసుకుని రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా వీరిని ఇక్కడ కార్పొరేటర్ గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి, మేమంతా కూడా తీసుకుంటామని తెలియపరుస్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 21, 22, 23 డివిజన్ల ప్రజలకు శుభవార్త. దశాబ్ద కాల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు. బ్రిటిష్ కాలం నాటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పంతం నీదా నాదా సై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి ఇచ్చి పడేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇంకా ఎన్నాళ్ళు మీ జెండా కూలి బతుకులంటూ జనసేనను ఉతికేసిన రాజా. విలువలు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. వైసీపీ రాజకీయాల ప్రయోజనాల కోసం కాపు జాతిని అడ్డు పెట్టుకుంటే సహించం. కాపులకు రిజర్వేషన్లు అసాధ్యమన్న జగన్ ను నాడు ఎందుకు ప్రశ్నించలేదు? కాపు సమాజ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సమావేశంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.